దిబ్బలు వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఎర్రమట్టి దిబ్బల దగ్గర పనులు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఎర్రమట్టి దిబ్బలు తవ్వకాలపై హైకోర్టులో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పిల్ వేశారు. ఎర్రమట్టి దిబ్బలను తవ్వుతూ విధ్వంసం చేస్తున్నారని కోర్టు దృష్టికి పిటిషనర్ తెచ్చారు. ఎర్రమట్టి దిబ్బల వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఎర్రమట్టి దిబ్బల దగ్గర పనులు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఎవరైతే జనసేన కార్పొరేటర్ ఉన్నారో ఆయన ఎర్రమట్టి దిబ్బల దగ్గర గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి అక్రమ తవ్వకాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కు సంబంధించి ఈ రోజు విచారణ కొనసాగడంతో ఎర్రమట్టి దిబ్బల వద్ద జరుగుతున్న పనులను తక్షణం నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అంటే ఆ ఎర్రమట్టి దిబ్బల పరిధిలోనే కొంతమంది కావాలని అక్రమంగా తవ్వుతున్నారని ఆ పిటిషన్ లో దాఖలు చేయడంతో ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఈ రోజు ఉత్తర్వులు ఇచ్చింది. అటు పీతల మూర్తి యాదవ్ అదే మత్స్యకార నాయకుడు తెడ్డు శంకర్ వేసిన పిటిషన్ పైన హైకోర్టు ఈ విధంగా స్పందించింది. ఎర్రమట్టి దిబ్బలను తవ్వుతూ విధ్వంసం చేస్తున్న ప్రదేశం తీర ప్రాంత క్రమబద్ధీకరణ మండలి సిఆర్జెడ్ జోన్ 1, జోన్ 3 మరియు వారసత్వ సంపద జియో హెరిటేజ్ కు గల సున్నితమైన పరిధిలోకి వస్తుందని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది. సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు పొందకుండా నేరెళ్ల వలస గ్రామం సర్వే నెంబర్ 118 5A పాత సర్వే నెంబర్ 49 లో భీమునిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఈ పనులు నిర్వహిస్తోంది. దీన్ని తక్షణం నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. అది తీర ప్రాంత క్రమబద్ధీకరణ మండలి మరియు వారసత్వ సంపద జియో హెరిటేజ్ పరిధిలోని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎర్రమట్టి దిబ్బలను త్రవ్వకాలు జరిపారని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. జీవీఎంసీ ఇచ్చినటువంటి స్టాఫ్ వర్క్ ఆర్డర్ ను దృష్టిలో పెట్టుకుని ఎర్రమట్టి దిబ్బలను తవ్వి విధ్వంసం చేస్తున్న పనులను వెంటనే నిలుపుదల చేయాలని జీవీఎంసీకి మరియు ఇతర సంబంధిత శాఖలకు కూడా నోటీసులు జారీ చేస్తూ హైకోర్టు ఈరోజు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఎర్రమట్టి దిబ్బలపై అక్రమంగా గత ప్రభుత్వ హయాంలో జరుపుతున్న తవ్వకాలను నిలుపుదల చేసినట్టు అయింది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ సత్య.